ఈ ఏషియా కప్లో మన టీమిండియా ఫర్ ది ఫస్ట్ టైం ఒక క్లోజ్ మ్యాచ్లో గెలిచారు. అసలు ఈ డెడ్ రబ్బర్ మ్యాచ్లో మనకి శ్రీలంక టీం మామూలు కాంపిటీషన్ ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు సూపర్ ఓవర్లో మ్యాచ్ ఓడిపోయినప్పటికీ మోరల్గా మ్యాచ్ గెలిచినట్టని చెప్పి నా ఫీలింగ్. ఎందుకంటే శ్రీలంక టీం చాలా అంటే చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ముఖ్యంగా మన టీమిండియా బ్యాటింగ్లో 202 రన్స్ కొట్టిన తర్వాత వాళ్ళు ఈ రేంజ్లో కంబ్యాక్ ఇస్తారని చెప్పి అస్సలు ఊహించలేదు. సో నిజంగా ఏషియా కప్లో ఫర్ ది ఫస్ట్ టైం ఒక అబ్సల్యూట్ థ్రిల్లర్ చూసాం. ఈవెన్ మ్యాచ్ చెప్పాక మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు, మాకు ఫైనల్ మ్యాచ్ ఆడినంత ఫీలింగ్ వచ్చిందని చెప్పి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మ్యాచ్ ఏ రేంజ్లో సాగిందనేది. సో ఈ మ్యాచ్ అయితే బౌలర్స్కు నైట్ మేర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రెండు టీంలు కూడా 200+ టోటల్స్ కొట్టాయి. అది కూడా మనం ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం. ఈ ఏషియా కప్ ఎడిషన్లో ఒక్కసారి కూడా 200+ టోటల్ రాలేదని చెప్పి. కానీ ఇక్కడ చూసుకుంటే ఒకే మ్యాచ్లో 2 సార్లు 200+ టోటల్ వచ్చింది. అయితే ఈ మ్యాచ్లో మన టీమిండియా మరోసారి మిస్టేక్స్ రిపీట్ చేశారని చెప్పుకోవచ్చు. అంటే ఫీల్డింగ్ మళ్ళీ అంతంత మాత్రంగానే ఉంది. క్యాచింగ్ వరకు చూసుకుంటే కొంతవరకు బాగానే ఇంప్రూవ్ చేసుకున్నారు. కానీ గ్రౌండ్ ఫీల్డింగ్ విషయానికి వస్తే ఎక్కువగా ఫంబుల్స్ చేశారు. అలాగే మన టీమిండియా బౌలింగ్ చూసుకున్న ఈ మ్యాచ్లో తేలిపోయింది. ఎస్పెషల్లీ హార్దిక్ పాండ్యా మరియు జస్ప్రీత్ బుమ్రా వీళ్ళిద్దరూ లేకపోతే మన బౌలింగ్ ఎంత దారుణంగా ఉంటుందా అనిపించింది. సో ఈ మ్యాచ్లో అయితే శ్రీలంక టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ మన టీమిండియాలో చేంజెస్ చూసుకుంటే దూబే మరియు బుమ్రాకి రెస్ట్ ఇచ్చి హర్షదీప్ సింగ్ను హర్షిత్ని తీసుకొచ్చారు. విచ్ మీన్స్ మన టీమిండియా ఒక ఎక్స్ట్రా బౌలర్తో వెళ్ళింది మ్యాచ్ కోసం. వేరే శ్రీలంక టీం చూసుకుంటే వాళ్ళ టీంలో కూడా ఒక 2 మార్పులు చేశారు. బట్ ఎనివే శ్రీలంక టీం టాస్ గెలిచినప్పటికీ వాళ్ళకైతే అంత మంచి రిజల్ట్ రాలేదని చెప్పుకోవాలి. ఈవెందో స్టార్టింగ్లో తీసిన ఒక బ్రిలియంట్ కాటన్ బాల్తో శుభ్మన్ గిల్ అవుట్ చేసినప్పటికీ ఆ తర్వాత అభిషేక్ శర్మ షో. నిజంగా మరోసారి ఐ ఫీస్ట్ బ్యాటింగ్. వరుసగా 3 మ్యాచ్లు కూడా హాఫ్ సెంచరీ కొట్టాడు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే భయ్య. ఫస్ట్ 3 మ్యాచ్లు 30s కొట్టాడు. కానీ నెక్స్ట్ 3 మ్యాచ్లు చూసుకుంటే 50+ స్కోర్స్ కొట్టాడు. అది కూడా ఎన్ని మ్యాచ్లు చూసుకుంటే ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. సో రియల్ అభిషేక్ శర్మ అయితే అవుట్ ఆఫ్ ది వరల్డ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. నార్మల్గా ఇంత రిస్కీ గేమ్ ఆడే బ్యాట్స్మెన్ ఇంత కన్సిస్టెంట్గా ఆడలేడు. మెయిలీ మ్యాచ్లో మరోసారి అతను తన బ్యాట్ స్వింగ్ బ్రిలియన్స్ చూపించాడు. ఏదో అడ్డదిడ్డంగా బ్యాట్ ఊపేయకుండా కూల్ మైండ్తో బాల్కు తగ్గట్టు రియాక్ట్ అవుతున్నాడు. అది కూడా క్యాప్స్ని చాలా బాగా ఫైండ్ చేస్తున్నాడు. సో నిజంగా మనమైతే అభిషేక్ శర్మ కన్సిస్టెన్సీగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. అయితే అదే రెండులో చూసుకుంటే మాత్రం మన కెప్టెన్ స్ట్రగుల్ కంటిన్యూ అయింది. 13 బంతుల్లో 12 పరుగులు మాత్రమే కొట్టాడు. దీంతో మన టీమిండియాకు ఒక ఎండ్ నుండి ఎక్కువ రన్స్ వచ్చాయి. 10 ఓవర్స్లో 100 మార్కును రీచ్ అయ్యారు. బట్ ఈ 10th ఓవర్ మార్కు చూసుకుంటే సూర్య అవుట్ అయిపోయాడు, అభిషేక్ శర్మ కూడా అవుట్ అయిపోయాడు. సో దీంతో మన టీమిండియాకు నెక్స్ట్ 10 ఓవర్స్లో ఒక చిన్న పరీక్ష మళ్ళీ ఎదురైంది. అంటే గత మ్యాచ్లో చూసుకుంటే ఫస్ట్ 10 ఓవర్స్లో బాగా ఆడేవారు, బట్ నెక్స్ట్ 10 ఓవర్స్ ఫెయిల్ అయ్యేవారు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఆ మిస్టేక్ రిపీట్ చేయలేదు, బాగా రెక్టిఫై చేసుకున్నారు. ఎస్పెషల్లీ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో మన వాళ్ళు అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకపోవడం బాగా కలిసి వచ్చింది. సో మనం ప్రీవిడియోలో చెప్పుకున్నాం సూర్య, శాంసన్ మరియు తిలక్ వీళ్ళ ముగ్గురికి బ్యాటింగ్ చేసే అవకాశం ఎక్కువ ఇవ్వాలని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ అదే చేశారు. వీళ్ళ ముగ్గురిని వరుసగా 3, 4, 5లో పంపారు. అండ్ దీనివల్ల తిలక్ మరియు శాంసన్కి ఎక్కువసేపు బ్యాటింగ్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. అండ్ దాన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 10 ఓవర్స్లో కూడా మన టీమిండియా 100 పరుగులు చేశారంటే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వల్లే. సో తిలక్ వర్మ అయితే 34 బాల్స్కి 49 రన్స్ కొట్టాడు. అండ్ ఏషియా కప్లో నెంబర్ 5లో ఫస్ట్ టైం వచ్చిన సంజు శాంసన్ కూడా 23 బాల్స్కి 39 రన్స్ కొట్టాడు. దీంతో మన టీమిండియా స్కోరింగ్ వేగం ఎక్కడ కూడా తగ్గినట్టు అనిపించలేదు. మిగిలిన వీళ్ళిద్దరి మధ్య క్విక్ టైంలో 66 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. సో బ్యాటింగ్ విషయంలో అయితే మన టీమిండియా మిస్టేక్స్ని బాగా కరెక్ట్ చేసుకున్నారు. మనకి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించారు. అండ్ ఫైనల్ మ్యాచ్కి ముందు చూసుకుంటే ఇది చాలా మంచి సైన్ అని చెప్పుకోవాలి. అయితే చివరిలో చూసుకుంటే మరోసారి అక్షర్ పటేల్ అంత ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. అఫ్కోర్స్ లాస్ట్ బాల్కి 6 కొట్టి తన స్ట్రైక్ రేట్ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ 6 వల్ల మన టీమ్ స్కోర్ 200 దాటింది. మళ్ళీ మన వాళ్ళు పర్సనల్ మైల్ స్టోన్ గురించి ఇక్కడ ఆలోచించలేదు. తిలక్ వర్మకి అయితే లాస్ట్ ఓవర్లో 50 కొట్టే ఛాన్స్ వచ్చింది. కానీ మనోడు బౌండరీ ఇచ్చేయలేకపోయాడు, సింగిల్స్ మాత్రమే తీయగలిగాడు. దీంతో 5వ బాల్కి సింగిల్ తీసుకుని లాస్ట్ బాల్ ఛాన్స్ ఇచ్చిండే తిలక్ వర్మ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి ఉండేవాడు. బట్ అక్కడ 2కి ఛాన్స్ ఉంది, 2 తీశారు. అండ్ లాస్ట్ బాల్ 6 వెళ్ళింది. దీనివల్ల మన టీమ్ స్కోర్ 202 వరకు వెళ్ళింది. అండ్ మ్యాచ్ గెలిచారు. అలా కాకుండా అక్షర్ పటేల్ కానీ తిలక్ వర్మ కానీ ఆ మైల్ స్టోన్ గురించి ఆలోచించుంటే మన టీమ్ స్కోర్ అంత వచ్చిండేది కాదు, మ్యాచ్ ఓడిపోయేవారు. సో మనకు కావాల్సింది ఇలాంటి టీమ్ స్పిరిటే. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఎక్కువగా ఇండివిజువల్ మైల్ స్టోన్స్ గురించి ఆలోచించకూడదు. అదే చేజింగ్లో చూసుకుంటే గెలిచే పొజిషన్లో ఉన్నప్పుడు మైల్ స్టోన్స్ గురించి ఆలోచించుకోవచ్చు, ఏమాత్రం ప్రాబ్లం లేదు. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు మాత్రం వీలైన ఎక్కువ రన్స్ కొట్టాలి. ఇక శ్రీలంక బౌలింగ్ విషయానికి వస్తే ఎవరు కూడా చెప్పుకోదక్క బౌలింగ్ చేయలేదు. అందరూ కూడా 9 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. మెయిన్లీ మ్యాచ్లో మన వాళ్ళు అసరంగానే బాగా కౌంటర్ చేశారు. ఎస్పెషల్లీ సంజు శాంసన్ అతను గట్టిగా కొట్టడం చూసాం. సో నార్మల్గా అయితే శ్రీలంక స్పిన్నర్స్ మంచిగానే బౌలింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ మ్యాచ్లో తిలక్ వర్మ మరియు శాంసన్ మిడిల్ ఓవర్స్లో అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. దీనివల్లే వాళ్ళందరూ కూడా రన్స్కి వెళ్ళిపోయారు. అయితే చేజింగ్లో చూసుకుంటే మాత్రం శ్రీలంక టీం అవుట్ ఆఫ్ ది బాక్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈవెన్ వాళ్ళు ఫస్ట్ ఓవర్లో వికెట్ కోల్పోయినప్పటికీ ఆ తర్వాత ఒక పార్ట్నర్షిప్ వచ్చింది భయ్య. పాతుమ్ నిశాంక మరియు కుశాల్ పెరీరా గేమ్ని కంప్లీట్లీ మార్చేశారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ పార్ట్నర్షిప్ వెళ్తున్నంతసేపు గేమ్ 20 ఓవర్స్ కూడా ఉండదు. శ్రీలంక టీం ముందే చేస్తారేమో అనిపించింది. ఎందుకంటే ఆ రేంజ్లో ఉతికారేశారు. మెయిన్లీ పాతుమ్ నిశాంక అతని స్ట్రైక్ రేట్ గురించి నేను ప్రీవిడియోలో ఒక కామెంట్ చేశాను, ఎక్కువ స్ట్రైక్ రేట్ తాళాడని చెప్పి.
బట్ అతనైతే నేను కంప్లీట్లీ రాంగ్ అని ప్రూవ్ చేశాడు. అసలు మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. నిజంగా పాతుమ్ని సంఖ్య నుంచి గతంలో ఇప్పుడు కూడా ఈ రేంజ్ బ్యాటింగ్ చూడలేదు. అతను మ్యాక్సిమం 50s వరకే కొట్టగలడు. కానీ ఈ మ్యాచ్లు చూసుకుంటే మాత్రం తన T20 కెరియర్లో ఫర్ ది ఫస్ట్ టైం 100 కొట్టాడు. అది కూడా చాలా క్విక్ టైంలో, కేవలం 58 బంతుల్లోనే 107 పరుగులు చేశాడు. సో ఈ సెంచరీ అయితే ఒక స్పిరిటెడ్ సెంచరీ అని చెప్పుకోవాలి. క్లీన్ హిట్టింగ్ చేశాడు. ఎక్కడ కూడా మన బౌలర్స్కు ఛాన్స్ ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ లాస్ట్ ఓవర్లో అవుట్ అయిపోయాడు, కానీ లేకపోతే వంటి చేతు శ్రీలంక టీంను గెలిపించి ఉండేవాడు. ఇక కుశాల్ పెరీరా చూసుకున్నా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 32 బాల్స్కి 58 రన్స్ కొట్టేశాడు. సో వీళ్ళిద్దరు బ్యాటింగ్ అయితే కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఏకంగా 127 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది రెండో వికెట్కు. అది కూడా కేవలం 11.4 ఓవర్స్లోనే. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళిద్దరు బ్యాటింగ్ ఏ రేంజ్లో ఉందనేది. మరి ముఖ్యంగా మన టీమిండియాలో ఉన్న లూప్ హోల్స్ని బాగా ఎక్స్ప్లాయిట్ చేశారు. సో మనకి ఫస్ట్ ఓవర్లో అయితే హార్దిక్ పాండ్యా వికెట్ తీశాడు. బట్ ఆ తర్వాత అతనికి అయితే ఇంజరీ సమస్య వచ్చినట్టుకుంది. పెవిలియన్కి వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి రాలేదు. దీనివల్ల హార్దిక్ పాండ్యా ఒక్క ఓవర్ మాత్రమే వేయడం పాసిబుల్ అయింది. అదర్వైజ్ గేమ్ ఎంత క్లోజ్గా వెళ్ళేది కాదు. హార్దిక్ పాండ్యా పవర్ ప్లేలో మరో ఓవర్ కానీ అలాగే డెత్ ఓవర్స్లో కూడా అతను బౌలింగ్ అవైలబుల్గా ఉండుంటే మన టీం ఇంకా కంఫర్టబుల్ పొజిషన్లో ఉండేది. బట్ అతను లేకపోవడం వల్ల మన టీం ఇండియాకి కాస్త బౌలింగ్ ఆప్షన్స్ విషయంలో కొరత వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ తీసుకోవడం ప్లస్ అయింది. ఆర్ మేబీ ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉందని చెప్పి హార్దిక్ పాండ్యా రిస్క్ చేసి ఉండడు. అంటే ఫైనల్ మ్యాచ్కి ముందు తన ఫిట్నెస్ విషయంలో రిస్క్ చేయడం ఎందుకని చెప్పి పెవిలియన్కి వెళ్ళిపోయాడు. దీనివల్ల మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కి బౌలర్స్ను రేట్ చేయడం కాస్త కష్టమైంది. పైగా మన వాళ్ళ బౌలింగ్ చూసుకుంటే పూర్గా అనిపించింది. ఎస్పెషల్లీ హర్షిత్ రాణా మరి హర్షదీప్ సింగ్ ఇద్దరు కూడా ఘోరంగా బౌలింగ్ చేశారు. అసలు పనికెట్టుకున్న షార్ట్ ఆఫ్ లెంత్ బాల్స్ వేస్తూనే ఉన్నారు. సో మన పేస్ బౌలర్స్ టాక్టిక్స్ అయితే అంత మంచిగా అనిపించలేదు. ఫీల్డ్కి తగ్గట్టు బౌలింగ్ చేయలేకపోయారు. అండ్ స్పిన్నర్స్ చూసుకున్న స్టార్టింగ్లో స్ట్రగుల్ అయ్యారు, ఎవరికి వికెట్స్ రాలేదు. బట్ ఈవెన్చువల్లీ వరుణ్ చక్రవర్తి ఆ బిగ్ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేశాడు. 13th ఓవర్లో ఒక మంచి వేరియేషన్తో కుశాల్ పెరీరాను స్టంప్అవుట్ చేశాడు. సో దీంతో మన టీమిండియాకు తిరిగి గేమ్లో కంబ్యాక్ చేయడానికి అవకాశం అయితే దొరికింది. ఇన్ఫ్యాక్ట్ కొంతవరకు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తర్వాత శ్రీలంక కెప్టెన్ అసలంక ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. అలాగే మెండిస్ చూసుకున్న స్ట్రగుల్ అయ్యాడు. వీళ్ళిద్దరూ కేవలం 50 స్ట్రైక్ రేట్తో మాత్రమే బ్యాటింగ్ చేయగలిగారు. దీనివల్ల శ్రీలంక టీం యొక్క రన్ రేట్ పడిపోయింది. అప్పటి వరకు ఆల్మోస్ట్ ఓవర్కి 10 కంటే ఎక్కువ రన్స్ కొడుతున్న వాళ్ళు ఆ తర్వాత చూసుకుంటే మాత్రం స్లో అయిపోయారు. అయితే ఒక ఎండ్లో మాత్రం పాతం నిశంగా కొట్టుకుంటూనే పోయాడు. అలాగే చివరిలో చూసుకుంటే దాషన్ దానికి ఒక మెరిపిండింగ్స్ ఆడటం చూసాం. 11 బంతుల్లోనే 22 పరుగులు కొట్టేశాడు. సో లాస్ట్ 3 ఓవర్స్ ముందు మన స్పిన్నర్స్ ఇద్దరు బాగా బౌలింగ్ చేశారు. అంటే కుల్దీప్ యాదవ్ మరి వరుణ్ చక్రవర్తి పొదుపుగా బౌలింగ్ చేశారు. అట్ ది సేమ్ టైం వికెట్స్ కూడా తీశారు. దీనివల్ల లాస్ట్ 2 ఓవర్స్లో ఈక్వేషన్ 22 రన్స్ కొట్టాలన్నట్టు మారింది. అయితే 19th ఓవర్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ ఫస్ట్ 5 బాల్స్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బట్ లాస్ట్ బాల్ ఫుల్ టాస్ చేశాడు, 4 పోయింది. దీంతో 11 పరుగులు వచ్చేసాయి. వేరే హర్షిత్ రాణా చూసుకుంటే లాస్ట్ ఓవర్లో 12 పరుగులు డిఫెండ్ చేయాలన్నప్పుడు ఫస్ట్ బాల్కి వికెట్ తీశాడు. అది కూడా పాతం నిశాంక్ అదే. అండ్ వికెట్ విషయంలో మనం ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి రిఫ్లెక్స్ క్యాచ్కు చాలా క్రెడిట్ ఇవ్వాలి. బట్ ఎనివే 2 బంతులు 7 పరుగులు కొట్టాల్సిన టైంలో లక్కీగా దాచించానికి ఒక 4 వెళ్ళింది. అంటే ఎడ్జ్ తగిలి బాల్ 4కి వెళ్ళిపోయింది. దీంతో శ్రీలంక టార్గెట్ లాస్ట్ బాల్కి 3 పరుగులుగా మారగా ఆ చివరి బాల్కి డ్రామా చూసాం. అక్షర్ పటేల్ మిస్ఫీల్డ్ చేశాడు. అండ్ దాని సనకా చూసుకుంటే డైవ్ కొట్టేశాడు చూసుకోకుండా. అదే అతను డైవ్ కొట్టకుండా ఉంటే తాటానికి వచ్చేసేవాడు. మిగిలిన హర్షిత్ రాణా కూడా త్రో తీసుకున్న టైంలో అతను కూడా ఫంబుల్ చేశాడు. సో ఇలా చివరిలో చూసుకుంటే మన టీమిండియా ప్లేయర్స్ మిస్ఫీల్డింగ్ చేశారు. దీనివల్ల శ్రీలంక టీం మ్యాచ్ను టై చేసుకోగలిగింది. అయితే సూపర్ ఓవర్లో చూసుకుంటే మాత్రం నో కాంటెస్ట్ అని చెప్పుకోవాలి. హర్షదీప్ సింగ్ మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. ఫస్ట్ బాల్కే కుశాల్ పెరీరా వికెట్ తీశాడు. అలాగే తర్వాత చూసుకున్న సమ్ సీరియస్ బౌలింగ్ చేశాడు. ఎక్కడ కూడా ఈజీగా రన్స్ కొట్టే ఛాన్స్ ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ 4వ బాల్కి షనకా రన్అట్ అయిపోవడం చూసాం. మరి ఎంపైర్ పూర్ డెసిషన్ కారణంగా చాలా గందరగోళం జరిగింది. ఎగ్జాక్ట్లీ అక్కడ ఏం జరిగిందంటే బాల్ షనకా యొక్క ఎడ్జ్ని బీట్ చేసింది. అండ్ దీని తర్వాత అతను రన్ కోసం క్రీజ్ వదిలి బయటకు వచ్చాడు. దీంతో శాంసన్ బాల్ పట్టుకున్న వెంటనే బ్రిలియంట్గా త్రో చేసి రన్అట్ అయితే చేశాడు. అయితే హర్షదీప్ సింగ్ చూసుకుంటే కాట్ బై హ్యాండ్కి అప్పీల్ చేశాడు. అంటే నార్మల్గా ఎండ్లో రన్అట్ కోసం స్క్వేర్ లెగ్ అంపైర్కి అప్పీల్ చేయాలి. బట్ హర్షదీప్ సింగ్ బాల్ ఎడ్జ్ అయిందేమనుకుని మెయిన్ అంపైర్కి అప్పీల్ చేశాడు. అండ్ అంపైర్ అవుట్ కూడా ఇచ్చేశాడు. కానీ రివ్యూలో చూసుకుంటే బ్యాట్కి బాల్కి కిలోమీటర్ దూరం ఉంది. సో యాక్చువల్లీ ఇది ఒక పూర్ డిసిషన్ అని చెప్పుకోవాలి. అండ్ రూల్స్ ప్రకారం అంపైర్ అవుట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టైం జరిగినా దాన్ని కౌంట్ చేయరు. అంటే బాల్ డెడ్ అయిపోద్ది. సో మనం ఆల్రెడీ ఎల్బిడబ్ల్యూ డిఆర్ఎస్ విషయంలో ఇలాంటి రూల్ చూస్తున్నాం. అంటే బ్యాట్స్మెన్ ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయినప్పుడు అంపైర్ అవుట్ ఇచ్చేస్తాడు. కానీ రివ్యూలో చూసుకుంటే ఆ బాల్ ఎడ్జ్ తగిలి 4కి వెళ్ళిందనో ఏదో ఉంటుంది. కానీ రూల్ ప్రకారం అంపైర్ అవుట్ ఇచ్చిన తర్వాత బాల్ డెడ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ టైం జరిగిన కౌంట్లోకి రాదు. దీంతో ఆ బాల్ డాట్ బాల్గా మాత్రం ఉంటుంది. ఆ బాల్కి బ్యాట్స్మెన్ స్కోర్ చేసినా సరే ఆ రన్స్ క్యాలిక్యులేట్ అవ్వవు. ఈ రూల్ ప్రకారమే అంపైర్ కాట్ బై హ్యాండ్ అవుట్ ఇచ్చాడు కాబట్టి ఆ రన్అట్ కౌంట్లోకి రాలేదు. అని ఇక్కడ మనం షనకా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ని కూడా చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే అతను అక్కడ తెలివిగా బిహేవ్ చేశాడు. వెళ్ళిపోతే అంపైర్ని అడిగాడు కాట్ బై హ్యాండ్ అవుట్ ఇచ్చామని చెప్పి. దానికి అంపైర్ ఎస్ అనడంతో రివ్యూ తీసుకున్నాడు. దీంతో అతని రన్అట్ చల్లకుండా పోయింది. బట్ ఎనివే సూపర్ ఓవర్లో డ్రామా తప్పితే ఇంక చెప్పడానికి ఏమీ లేదు. అంటే గేమ్ ప్రకారం చూసుకుంటే శ్రీలంక టీం 2 పరుగులు మాత్రమే చేసింది. షనకా రన్అట్ విషయంలో బ్రతికిపోయినప్పటికీ నెక్స్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ మన టీమిండియా చూసుకుంటే సూర్య మరి గిల్ బ్యాటింగ్ వచ్చారు. అండ్ సూర్య ఫస్ట్ బాల్కి 3 రన్స్ కొట్టేశాడు. సో సూపర్ ఓవర్ అయితే కంప్లీట్లీ వన్ సైడెడ్గా జరిగింది థ్యాంక్స్ టు బ్రిలియన్స్ ఆఫ్ హర్షదీప్ సింగ్. అయితే ఈ మ్యాచ్లో మన టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టినప్పటికీ ముందు చెప్పుకున్నట్టు ఫీల్డింగ్ ల్యాప్స్ ఎక్కువగా కనిపించాయి.
మెయిన్లీ గ్రౌండ్ ఫీల్డింగ్ కాస్త లేజీగా కనిపించింది. అంటే ఫైనల్ మ్యాచ్కి ముందు ఇంజరీస్ చేసుకోవడం ఎందుకని చెప్పి కాస్త సేఫ్ మోడ్లో అన్నట్టు అనిపించింది. వేరే క్యాచింగ్ చూసుకుంటే డెఫినెట్లీ ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. ఈవెన్ అక్షర్ పటేల్ ఒక క్యాచ్ డ్రాప్ చేసి దాన్ని 6కి గంటేసినప్పటికీ అది డెడ్ బాల్ అయింది. ఇక్కడ కూడా అంపైర్ కాస్త పూర్గా బిహేవ్ చేశాడు. ఓవర్లో వరుణ్ చక్రవర్తి బాల్ వేసే టైంకి మన ఫీల్డ్ చేంజ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అంటే అభిషేక్ శర్మ బయటకు వెళ్ళి వేరే ఫీల్డర్ సబ్స్టిట్యూట్గా లోపలికి వస్తున్నాడు. దీంతో అంపైర్ తన చెయ్యి అడ్డు పెట్టి బౌలర్ నాపాలు బౌలింగ్ చేయకుండా, కానీ అక్కడ అంపైర్ ఫ్రీగా వదిలేశాడు. అంటే వరుణ్ చూసుకుంటే ఇది గమనించలేదు, బాల్ వేస్తాడు. బట్ అంపైర్ వరుణ్ చక్రవర్తి తనని క్రాస్ అవ్వగానే డెడ్ బాల్ ఇస్తాడు. అంటే బాల్ వేయకముందు డెడ్ బాల్ ఇస్తాడు. దీనివల్ల 6. మరి అక్షర్ పటేల్ డ్రాప్ క్యాచ్ కౌంట్ అవ్వలేదు. ఈ మ్యాచ్లో మన టీమిండియా ఫీల్డింగ్తో పాటు అంపైర్స్ కూడా కాస్త ఆఫ్ కలర్డ్గా కనిపించారు. ఎనీవే అగైన్ మన టీమిండియా మ్యాచ్లో ఫుల్ స్ట్రెంత్ ఆడలేదు. మనం ప్రివ్యూలో చెప్పుకున్నాం ఈ మ్యాచ్లో మన వాళ్ళు ప్రయోగాలు చేస్తారని శ్రీలంక టీంకి కాంపిటీషన్ ఇవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. వాళ్ళైతే ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచినంత పని చేశారు. బట్ ఎనివే పాజిటివ్స్ చూసుకుంటే బ్యాటింగ్ అద్భుతంగా క్లిక్ అయింది. ఫస్ట్ 10 ఓవర్స్ బాగా ఆడారు, అలాగే నెక్స్ట్ 10 ఓవర్స్ కూడా అద్భుతంగా ఆడారు. కేవలం సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఒక్కటే మనకి ఇప్పుడు నీరసంగా కనిపిస్తుంది. ఇక బౌలింగ్లో మిస్టేక్స్ అంటారా, ఆబ్వియస్లీ మనకి అవి పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్లో బుమ్రా తిరిగి వచ్చేస్తాడు, అలాగే హార్దిక్ పాండ్యా కూడా అవైలబుల్గా ఉంటాడు. దీంతో మనం బౌలింగ్ విషయంలో అంత దిగులు పడవలసిన అవసరం లేదు. వేరే ఫీల్డింగ్ విషయంలోనే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో డెఫినెట్లీ సండే రోజు అయితే మన టీమిండియా ప్లేయర్స్ ఎంత నీరసంగా ఆడరు, ఖచ్చితంగా ప్రాణం పెట్టి ఆడేస్తారు. ఎందుకంటే అది ఫైనల్ మ్యాచ్. చూడాలి మరి ఫైనల్ మ్యాచ్లో కూడా గెలిచి మన టీమిండియా అజేయంగా కప్పు కొడతారా లేదనేది.